అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏం అమలు చేశారు చెప్పండి నాకు. గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారని చూపించండి నాకు. ఈ 9 మాసాల్లో లెక్కేస్తే 2 సిలిండర్లు ఇవ్వాలి, ఇచ్చారా? 1 సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? పక్క రాష్ట్రాల కన్నా మేము బాగా చేస్తున్నామని పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పమను. ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అరే మందు బాబు, మందు, అరే మందు బ్రహ్మాండమైన మందు, చౌకగా వచ్చేస్తాయి, నాణ్యమైన మందు అన్నారు. సస్తున్నారు ఇప్పుడు. అయ్యే బ్రాండ్లు, ఏ కొత్త బ్రాండ్ ఉండి యాడ్ చేశారు. ఆ 99 రూపాయల కంటే బ్రాండు అది దాగితే అవుట్, అరగంటకి దిగుతుందంట, మళ్ళీ వేసుకోవటమే. మందు ఎక్కడి మందు? అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిళ్ళు. మన స్విగ్గీ ప్యాకెట్లు లాగా స్విగ్గీ వాళ్ళు పెడతారే ఆ రకంగా షాపుకు ఫోన్ చేస్తే స్కూటర్లో తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు బెడ్ షాపులు ఊర్లో 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవటం, బెడ్ షాపులు పెట్టేయటం. ఇదే మమ్మల్ని విమర్శించారు కదా మందు గురించి. ఏం చేశారని అడుగుతా ఉన్నా. మందు బాబుల్ని మొత్తాన్ని మోసం చేశారు. ఇవాళ వాళ్ళు మందు వేసుకుని కొద్ది కిక్కంగానే ముందు తిట్టేస్తున్నారు, చంద్రబాబు తిట్టేస్తున్నారు. ఏందండి ఇది, ఆ మందుకి ఈ మందు ఒకటేగా, అప్పుడు కన్నా రేట్ ఎక్కువ అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఇచ్చిన ప్రతి హామీని తొంగలు దొక్కారు. ఒకటి మాత్రం చేశారు, దానికి ఒప్పుకుంటాను నేను. ఆ 4,000 ఫ్యాషన్ నిజం ఒప్పుకోవాలి కదా. తమ్ముడు తనుడైన వాస్తవం చెప్పమని అది ఒకటి చేశారు, అదే చెప్పుకుంటాడు. ఇక బారు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పుకో. సూపర్ 6లో కడమయ్యామంటే అది మాట్లాడ్డాం. తల్లికి వందనం ఏది? అయ్యా లోకేష్ గారు నువ్వేదో చెప్తున్నావుగా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావుగా, తల్లికి వందనం నీ డిపార్ట్మెంటే. ఏది నాయనా? చిట్టి రాజా ఏది? అది మాత్రం లేదు, అది మాత్రం ఇవ్వరు. ఏదో కాకి లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి దగా, పచ్చి మోసం ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాపాలన్నీ మోయడానికి సిద్ధంగా ఉండయా చిట్టి రాజా, లోకేష్ అని చెప్తున్నారు. ఇవాళ ఏదో చెప్తూ ఉన్నావు, నీకు మైకి దొరికింది కదా అని నీకు ఆ షౌట్స్ కొడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు అబ్బాయి అని ఉద్దేశంతో ఏదో చెబుతుంటే అది చూసి బలమనుకొని మాట్లాడవద్దు, కాస్త జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.